అలాగే మెట్రోపాలిటన్ పోలీస్ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఇమీడియట్గా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళని తెలుస్తుంది. కాల్పులు జరిగిన సమయంలో ఈ ఈవెంట్లో అమెరికా సమయంలో ఆ ర్యాలీ టైంలో ట్రంప్ పైన ఇలాగే ఒక అటాక్ జరిగింది. అప్పుడు తన చెవిని తాక్కుంటూ వెళ్ళాయి, తన చెవి ఆ ఘటనలో గాయపడ్డాడు ట్రంప్ అని చెప్పుకోవచ్చు. ఆ మైలేజ్తోనే ఆ సింపతితోనే ట్రంప్ గెలిచాడా? ఇటు దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి అప్పుడు గాయాలయ్యాయి. ఇప్పుడు మాత్రం అదృష్టవశాత్తు ఎవ్వరికీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. అంత చిన్న ప్లేస్లో దాదాపు 2600 మంది ఒక హాల్లోనే వాషింగ్టన్ హిల్టన్ అనే ఒక హోటల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ హోటల్లో ఒక కన్ఫైన్డ్ ప్లేస్లో దాడి జరిగినా కూడా 8 రౌండ్స్ షాట్స్ ఫైరింగ్ అయినా కూడా అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ అవ్వలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. సెక్యూరిటీ దగ్గర తను ఎంటర్ అవుతూ సో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోని ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ట్రంప్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎగ్జాక్ట్లీ ఈ వ్యక్తియే ఆ దాడికి పాల్పడ్డాడు. థామస్, అతని పేరు థామస్. సో అతను ఎందుకు మరి ఈ దాడి చేశాడు? ప్రెసిడెంట్ని ఇటు ట్రంప్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేశాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మానసికంగా తను ఏమైనా బాధపడుతూ ఇలాంటి ఒక చర్యకు పాల్పడ్డా? గతంలో మనం చూసాం 2025లో కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి, అమెరికా మిలిటరీకి ఆఫ్ఘనిస్తాన్లో హెల్ప్ చేసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లోనే దాడిని నిర్వహించాడు. అక్కడ 2 నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పైన ఫైరింగ్ చేయడంతో మొత్తానికైతే అతన్ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇమీడియట్గా అడ్డుకోవడం, అతన్ని అరెస్ట్ చేయడం. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి వ్యక్తులు కూడా ఇమిగ్రేషన్ పైన ఇండియాకు రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మరొక ఘటన, ట్రంప్ని చంపేందుకు మరొక ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వ్యక్తి వివరాలని ట్రంప్ వెల్లడించారు. ఆ విజువల్స్ని కూడా సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. పరిగెట్టుకుంటూ లోపలికి సడన్గా వచ్చేసాడు. అప్పటికే అతన్ని షూట్ చేసే ప్రయత్నం, మరి షూట్ చేసినా కూడా తనకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. తనని అరెస్ట్ చేశారు. తను పూర్తిగా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏమైనా వేసుకొని లోపలికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడు. తన దగ్గర ఒక సీరియస్ వెపన్ ఉంది, ఒక చాలా హైలీ సొఫిస్టికేటెడ్ వెపన్, ఒక టెక్నికల్ వెపన్ ఉంది. ఆ వెపన్ చూసి కూడా భయపడ్డామంటూ కొంతమంది ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు, ఓనర్స్ వాళ్ళందరూ కూడా కొన్ని పోస్టులలో వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ట్రంప్కి అపాయం తప్పిపోయింది. సీక్రెట్ సర్వీసెస్ అలాగే అక్కడున్న మెట్రోపాలిటన్ పోలీస్ వీళ్ళందరూ సమన్వయంతో పని చేయడం వల్ల సేఫ్గా ఉన్నానంటూ సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో తను పోస్ట్ చేశాడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అక్కడ చాలామంది జర్నలిస్టులు కానీ మిగతా వ్యక్తులు పరుగులు తీస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తున్న ఇమేజెస్ని మనం చూస్తున్నాం. మరో పక్కన ట్రంప్ స్పెషల్ సెక్యూరిటీ సర్వీసెస్, అంటే ప్రెసిడెంట్కి ఏదైతే స్పెషల్ సెక్యూరిటీ, సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటుందో ఆ సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్, అలాగే మిలిటరీ, అలాగే ఆయనకు సంబంధించిన మెట్రోపాలిటన్ పోలీస్ వీరందరూ కూడా పరుగులు తీస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మీటింగ్ అవ్వక ముందే ఇలాంటి ఒక దారుణం చోటు చేసుకుంది. ఏది ఏమైనా ఇట్స్ ఎ గ్రేట్ ఈవినింగ్ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఈవినింగ్, కుదిరితే ఈ డిన్నర్ మీట్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఒక్కసారి ఆ విజువల్స్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం విజువల్స్ని చూస్తున్నాం. అలా ఎంటర్ అయిన ఆ వ్యక్తి ఆ సెక్యూరిటీ పర్సన్స్ని దాటుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అక్కడున్న ట్రంప్ని దాడి చేయడానికి ఆ హాల్లోకి, బాల్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడే సెక్యూరిటీ ఫోర్సెస్ అతన్ని హోల్డ్ చేయడం జరిగింది. మొత్తానికైతే అరెస్ట్ చేశాము. ఆ నిందితుడు ఇప్పుడు ప్రస్తుతానికి మా అధికారుల అందుబాటులోనే ఉన్నాడు అంటూ ఇటు ట్రంప్ పోస్ట్ చేశాడు. అలాగే సీక్రెట్ సర్వీసెస్, పోలీస్ వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ పై కాల్పుల వెనుక ఇరాన్ హస్తం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? లేకపోతే అమెరికన్సే ట్రంప్ని ప్రెసిడెంట్గా వద్దని అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. Everybody stay down, stay down. Oh my God. Stay down, everybody, ladies and gentlemen, stay down.
Where's that at? Inside, you're not inside. To the back.